అందరికీ నమస్కారం. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు మరి నిరుద్యోగుల పాలిట ఒక పండగ వాతావరణం నింపడం జరిగింది. నిన్న తెలుగువారి పండుగ ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ను మరి 10,060 పోస్టులతో రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ని భర్తీ చేస్తాం, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ భర్తీ చేస్తామని ఆ రోజు చెప్పినట్టుగా ఈరోజు మరి నారా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ని భర్తీ చేసినందుకు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగుల తరపున తప్పకుండా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళు కూడా కనీసం జాబ్ క్యాలెండర్ జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు చెప్పి కూడా ఒక్క గవర్నమెంట్ జాబ్ కూడా తీసే పరిస్థితి గతంలో లేదు. ఆ రోజు నిరుద్యోగుల్ని నెట్టెంట ముంచే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకి మరి ఉద్యోగ కల్పన విషయంలో చాలా అద్భుతంగా ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. నిరుద్యోగులు ఈ ప్రభుత్వానికి రుణపడి కూడా ఉంటారని కూడా మేము మరొకసారి తెలియజేస్తున్నాం. మా నిరుద్యోగుల తరపున మరొకసారి కూటమి ప్రభుత్వానికి నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.